నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 22వ శ్లోకం. మనం కొత్త కొత్త వస్తువులు కొంటాం. రూపాయి దాచుకుని ఒక మంచి ఫీచర్స్ ఉన్నటువంటి ఒక స్మార్ట్ ఫోన్ కొంటాం. రూపాయి దాచుకుని. ఒక ఐఫోన్ అనుకోండి, ఏదో కొత్త సీరీస్ వాడు 7 సీరీసో, 8 సీరీసో ఏదో రిలీజ్ చేస్తాడు. జాగ్రత్తగా దాచుకొని విల్ పర్చేస్ దట్. లేదు, అప్పు చేసి కొన్న మొదటి రోజు ఆ ఫోన్ మన చేతిలోకి వచ్చినటువంటి మరుక్షణం మన సంతోషానికి పట్టపగ్గాలుండవు. అలానే ఒక కారు కొన్నా, ఒక ఇల్లు కొన్నా, ఏదైనా ఒక వస్తువును కొన్నా, ఏదైనా కొత్తదాన్ని మనం కావాలి అనుకున్న దాన్ని మనం పొందినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం మనం. అది కొంతకాలమే. ఇవాళ ఫోన్ కొన్నాం. ఇవాళ, రేపు, ఎల్లుండి దాని ఫీచర్స్ అంతా అలవాటై వారం రోజులు అయ్యేంత వరకు అనుకుందాం. కానీ త్వరలోనే, అతి త్వరలోనే ఆ సంతోషానికి అలవాటు పడిపోయి మళ్ళా సాధారణ స్థితికి వస్తాం. అంటే ఇలాంటి మన ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి ప్రతి సంతోషానికి కూడా మొదలు ఉంది, తుది ఉంది. అంటే ఆది, అంతం రెండూ ఉన్నాయి. ఆద్యంతవంతః, ఆది అంతము రెండూ ఉన్నటువంటి దీనినే సైకాలజీలో హెడోనిక్ అడాప్టేషన్ అని అంటారు. మానసిక శాస్త్రంలో హెడోనిక్ అడాప్టేషన్, హెడోనిక్ ట్రెడ్మిల్ అనే ఒక సిద్ధాంతం ఉంది ఆధునిక మానసిక శాస్త్రం. అదే అన్నమాట ఇది. బాహ్య సుఖాలు ఎంత ఎక్కువగా ఉన్నా మన మెదడు వాటికి త్వరగా అలవాటు పడిపోతుంది, అడాప్ట్ అవుతుంది. దాంతో మళ్ళీ కొత్త సుఖం కోసం వేట మొదలవుతుంది. ఇది ఎప్పటికీ కూడా ముగియని చక్రం. దిస్ సైకిల్ విల్ నెవర్ ఎండ్. మరి దీని గురించే భగవద్గీత ఏమని చెప్పింది? 5వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయో నయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఏహి, ఏవైతే సంస్పర్శజా భోగా, ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల కలిగే భోగాలు దుఃఖయోనయ ఏవతే, అవి దుఃఖానికి కారణాలే. ఆద్యంతవంతః, వాటికి మొదలు చివర, ఆది అంతం ఉన్నటువంటివి. కౌంతేయ, ఓ అర్జున, నతేషు రమతే బుధః, బుధుడు అంటే వివేకి. వివేకి అయిన వాడు వాటి యందు రమించడు, సంతోషించడు. ఓ కుంతీపుత్ర, ఇంద్రియాలు బాహ్య విషయాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు భోగాలు కేవలం దుఃఖానికి కారణమవుతాయి. అవి తాత్కాలికమైనవి. అంటే వాటికి ఒక ప్రారంభం, ఒక ముగింపు, ఈ రెండు ఉంటాయి. అందుకే వివేకవంతుడైనటువంటి వాడు అటువంటి అనిత్యమైన సుఖాల పట్ల ఆసక్తి చూపడు. ఇంద్రియాలంటే ఏంటి? మన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, స్పర్శ. అంటే వీటితో మనం చేసేది ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, వాసన. వీటిని మనం అనుభవిస్తూ ఉంటాం. శబ్దాన్ని, స్పర్శని, రూపాన్ని, రసము, రుచులని, గంధాన్ని, వాసనలని, స్మెల్స్. వీటిని మనం అనుభవిస్తుంటాం ఇంద్రియాల ద్వారా. ఈ ఇంద్రియ విషయాల పట్ల వివేకవంతుడైనటువంటి వాడు ఈ అనిత్యమైన సుఖాల పట్ల, అంటే ఇవాళ మనం మన కన్నుతోటి ఒక అద్భుతమైనటువంటి ఐఫోన్ను చూసాము, దాన్ని వాడుకున్నాము, అంతా అయిపోయింది. ఒక కారు ఉంది, దానిని ఒక నెల రోజులు ఎంజాయ్ చేసాము, ఆ తర్వాత అక్కడ పక్కన పడేసాము. అట్లానే ఒక 70 ఇంచుల టీవీ కావాలనుకొని చెప్పి తెచ్చుకున్నాము. మొదటి వారం రోజులు చూసాము, వరుసగా 100 సినిమాలో నెట్ఫ్లిక్స్లోవో, జియో హాట్స్టార్లోనో, అమెజాన్లోనో దేనిలో ఒక దాంట్లో వరుసగా చూస్తాము. అయిపోయింది, వారం రోజుల తర్వాత బోర్ కొట్టేసింది, మొహం మొత్తేయడం అంటారు చూసారా, అదే అన్నమాట. మొహం మొత్తేసేసి దాన్ని పక్కన పడేస్తాం. అంటే మొదట మనకు సంతోషం అనిపించింది, తర్వాత అది సంతోషంగా ఉండదు. అంటే దానికి ఆది, ఆ సంతోషానికి అంతము ఉన్నది. అంటే ఈ సుఖం అనేటువంటిది క్షణికమైనటువంటిది. ఇంద్రియ సుఖాలు అనుభవించేటప్పుడు అవి బాగున్నా అవి ముగిసిన తర్వాత అసంతృప్తిని లేదా దుఃఖాన్ని మిగులుస్తాయి. వివేకి అంటే తెలివైన వాడు, అంటే కేవలం చదువుకున్నవాడు కాదు. చదువుకోవటం మనం చెప్పి ఇప్పుడు ఈ డిగ్రీలతో చదువుకోవడం కాదు, మామూలు చదువు. వివేకం ఉన్నటువంటి వాడు ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకున్నటువంటి వాడు వివేకి. అటువంటి వాడు ఈ సంతోషాల మీద ఆధారపడడు. బాహ్య వస్తువుల మీద ఆధారపడే సుఖం ఎప్పుడూ భయాన్నే కలిగిస్తుంది. అంటే అది ఎప్పుడు పోతుందో, మన దగ్గర ఉంటుందో పోతుందో, ఐఫోన్ కొనుక్కున్నాం ఎవడన్నా కొట్టేస్తాడేమో, మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ చేస్తాం, జాగ్రత్తలు చేసుకుంటాం.
కారు ఇచ్చేస్తాం. కారు ఎక్కడైనా ఇదైతుందేమో, ఏమన్నా అయితుందేమో, మళ్ళా దానికో భయం. ఎండలో పెడితే ఏమవుతుందో దానికో షెడ్డేస్తాం. దానికి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటాం. ఏదైనా సరే అది పోతుందేమో అనేటువంటి ఒక భయాన్ని కలిగిస్తుంది. ఇవి ఏవీ లేనటువంటివి నిజమైనటువంటి ఆనందం లోపల నీ అంతరాత్మలో లోపట వెతుక్కోవాలని ఈ శ్లోకం బోధిస్తుంది. ఆద్యంతవంతః సైకాలజీ ఏం చెప్తున్నది? బాహ్య సుఖాలు ఎంత ఎక్కువగా ఉన్నా మన మెదడు వాటికి త్వరగా అలవాటు పడిపోతుంది. అడాప్టేషన్. దాంతో మళ్ళీ కొత్త సుఖం కోసం వేట మొదలవుతుంది. ఇది ఎప్పటికీ ముగియని చక్రం. డోపమైన్ మరియు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఇవాల్టి న్యూరో సైన్స్ ప్రకారం మనం ఇంద్రియ సుఖాలను అనుభవించినప్పుడు అంటే రకరకాలుగా జంక్ ఫుడ్ తినటం, సోషల్ మీడియా వాడటం, ఇట్లా రకరకాలవన్నమాట. మన మెదడులో డోపమైన్ అనేటువంటి ఒక రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు చాలా టెంపరరీ రిలీఫ్ ఆర్ టెంపరరీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది మళ్ళా ఆ రసాయనం తగ్గినప్పుడు మనల్ని ఇంకా అసంతృప్తిలోకి, క్రాష్లోకి నెట్టేస్తుంది. దుఃఖయోనయ ఏవతే అంటే ఇవి అన్నీ కూడా ఇంద్రియ సుఖాలన్నీ కూడా దుఃఖానికి గర్భస్థానాలు. సైకాలజీ ఏం చెప్తున్నది? తాత్కాలిక సుఖాల వెంటపడటం వల్ల మెదడులో ఉన్నటువంటి రివార్డ్ సిస్టమ్ దెబ్బతిని దీర్ఘకాలంలో ఒత్తిడి, ఆందోళన అంటే యాంగ్జైటీ పెరుగుతాయి. క్షణికమైన సుఖాన్ని వదులుకొని దీర్ఘకాలిక ప్రయోజనం కోసం వేచి ఉండగలిగేవాడే, మళ్ళా ఒక్కసారి చెప్తున్నాను, క్షణికమైన సుఖాన్ని వదులుకొని దీర్ఘకాలిక ప్రయోజనం కోసం వేచి ఉండగలిగేవారే జీవితంలో గొప్ప విజేతలుగా నిలుస్తారు. నతేషు రమతే బుధ అని కదా గీత చెప్పింది. వివేకైన వాడు వీటి యందు రమించడు. అంటే ఈ తక్షణ సుఖాలు, తక్షణ ఆవేశాలు, ఇంపల్స్ని నియంత్రించుకొని మనకు ఏది శ్రేయస్కరమో దానివైపు మనం అడుగులు వేయటం. మన సంతోషం అనేటువంటిది బయట వస్తువుల మీద ఆధారపడి ఉంటే అది మన నియంత్రణలో ఉండదు. అదే మన లోపల ఉంటే అది శాశ్వతంగా ఉంటుంది. అదేమిటండి నియంత్రణలో ఉండదంటారేమిటి? అవును, ఇవాళ ఐఫోన్ 7 సిరీస్ వదిలాడు, మనం తెచ్చుకున్నాము. బాహ్య వస్తువు కదా అది. మళ్ళా రేపొద్దున 8, 9, 10, 11, 12 ఇట్లా వదులుతూనే ఉంటాడు. అంటే ఈ ఆనందం, ఈ సంతోషం అనుకునేటువంటిది మన కంట్రోల్లో ఉన్నదా? మళ్ళా కొత్తది తెచ్చుకుంటేనే మళ్ళీ మనకు సంతోషం. ఏదైనా మన కంట్రోల్లో ఉందా? లేదు కదా. అట్లానే ఇంటర్నల్గా మన నియంత్రణలో ఉండేదేమిటి? మన ఇంటర్నల్ ఆనందం. బాహ్య సుఖం ఎప్పుడు కూడా పరాధీనం, ఇతరుల మీద, ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి. ఈ పరాధీనత, ఇంకోటి మీద డిపెండెన్సీ అనేటువంటిది అది దుఃఖానికి కారణం. స్వతంత్రంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే నిజమైన ఆరోగ్యము. ఇప్పుడు ఈ శ్లోకం సుఖాలను అనుభవించవద్దు అని చెప్పడంలే, ఆ సుఖాలే శాశ్వతం అని భ్రమపడవద్దు అని మనల్ని హెచ్చరిస్తున్నది. చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఆద్యంతవంతః, దానికి ఆది ఉంది, అంతం ఉంది, కాబట్టి అవి శాశ్వతం కాదు అని మనకు క్లియర్గా కాషన్ ఇస్తున్నదనం. ఇది మైండ్ఫుల్నెస్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.